మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన వారి కుటుంబంలో వెలుగులు లేకుండా చేసింది. సుమారు ఈ సంఘటనలో 8 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. ఒక ఇద్దరు అయితే గాయాలయ్యాయి. వీరి పరిస్థితి స్టేబుల్ గా ఉన్నట్టయితే తెలిసింది. పూర్తిగా ఏదైతే ఉందో 8 మంది మృతదేహాలను కూడా విశాఖ కేజీకి తీసుకొచ్చారు. విశాఖ కేజీకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పోస్ట్ మార్టం జరుగుతుంది. వారి బంధువులందరూ కూడా ఆర్తనాదాలతో ఇక్కడంతా కూడా శోక సందర్భంలో ముడిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే చేతికి అందొచ్చిన కొడుకు పోయిన ఒక తల్లి బాధపడుతుంటే మరొకరు ఆ కుటుంబంలో ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇవంతా కూడా అనుకోకుండా జరిగిన ప్రమాదం ఇది. సో ఏదైతే ఉందో ఆ 300 రూపాయల టికెట్లు దైవ దర్శనానికి అని చెప్పి 300 రూపాయల టికెట్లు తెల్లవారు నుంచి కాశారు. అయితే అనుకోకుండా ఏదైతే గోడ ఉందో ఆ గోడ వర్షానికి పడి గోడ నానిపోయి పడిపోవడంతో ఒక్కసారిగా సుమారు 8 మంది వరకు ఆ శిథిలాల కింద ఉండిపోయారు. అయితే ఏపీ SDRF బృందం, NDRF బృందం, ఫైర్ సేఫ్టీ సిబ్బంది వీరందరూ కూడా వచ్చి సహాయక చర్యలు చేసి వాళ్ళందరినీ కూడా బయటికి వెలికి తీశారు. అప్పటికే 7 వరకు కూడా చనిపోయారు. తర్వాత హాస్పిటల్కి ఒకరిని తీసుకెళ్లడంతో ఆవిడ కూడా అక్కడ చనిపోయినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే 8 మంది చనిపోయారు. ఒక ఇద్దరు అయితే గాయపడ్డారు. వారి పరిస్థితి అయితే ప్రస్తుతం బాగానే ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉందో విశాఖ KH మార్చి దగ్గరికి అయితే వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా శోక సందర్భంలో మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఉందో కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా విశాఖ మార్చి దగ్గర ఉండి పరిస్థితులు అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఒక అమలాపురంకు సంబంధించినటువంటి జనసేన నాయకులు కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన నాదెండ్ల మనోహర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత కుటుంబ సభ్యులను కూడా నాదెండ్ల మనోహర్ ఓదార్చున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే వీరందరూ ఉన్నారో వారి గమ్యస్థానానికి వీరందరినీ వారి బాధిత కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం చొరవ తీసుకుని వీళ్ళందరినీ కూడా ఆ పార్థివ దేహాలని వారి స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు కూడా ఇక్కడ దగ్గరుండి పూర్తిగా చేస్తా ఉంది. మరోవైపు చూస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఎవరైతే ఉన్నారో చనిపోయిన మృతులకి 25 లక్షలు, ఎవరైతే గాయపడ్డారో వారికి 3 లక్షల రూపాయలు చెప్పిన ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ చనిపోయిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ఎండోమెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా కల్పిస్తామంటూ కూడా చెప్తా ఉన్నాం. మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా సంతాపం తెలియజేశారు. మరోవైపు దేశ ప్రధాని సైతం ఈ ఘటనపై సంతాపం తెలియజేశారు. అనుకోకుండా జరిగిన ఘటన వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరమైన సంఘటనగా ప్రధాని మోడీ కూడా సంతాపం తెలియజేశారు. అయితే విశాఖ సింహాచలంలో సింహాద్రినాథుని సన్నిధిలో ఇటువంటి సంఘటన జరగడం ఇదే ప్రప్రథమం. ఎందుకంటే ఒకే ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా వారి బంధువులు ఇక్కడ విశాఖ KH మార్చి వద్ద శోక సందనంతో మునిగిపోయారు, దుఃఖిస్తా ఉన్నారు. ఎందుకంటే చేతికి అందొచ్చిన కొడుకు పోయాడంటూ కూడా ఒక తల్లి మనం చూడొచ్చు విజువల్స్ లో. పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. మరోవైపు అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చారు దైవ దర్శనం కోసం వచ్చి వాళ్ళు కూడా ప్రాణాలను అర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మధుర వాళ్ళు ఒకటే కుటుంబానికి చెందినటువంటి 9 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగడం నిజంగా అత్యంత బాధాకరం. అదే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ త్రిసభ్య కమిటీ వచ్చి పూర్తి స్థాయిలో అసలు ఏ తప్పిదం ఎందువల్ల జరిగింది, ఏ కారణం వల్ల జరిగిందని పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులు ఇంజనీరింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సుమారు 20 అడుగులు కూడా 2 అడుగుల వెడల్పుతో వితౌట్ కాలమ్స్ లేకుండా పిల్లర్స్ లేకుండా గోడని అలా కట్టేశారు. చిన్న గాలి సైతం అంటే గోడ ఈ వర్షానికి నాని హఠాత్తుగా కూలిపోవడంతో ఎంత ప్రభావం అయితే చోటు చేసుకుంది. సో ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు పూర్తి స్థాయిలో చొరవ తీసుకుని ఈ ఘటన పట్ల ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని అందరితో పాటు మనం కూడా సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.